सर्वमङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके క్షేమమేనా? జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ అనుగ్రహం వలన క్షేమమే. దసరా మహోత్సవం వచ్చేసింది. అసలు ఈ దసరాకు నవరాత్రులు దుర్గామాతను ఎందుకు పూజిస్తారు, ఎలా పూజిస్తారు తెలుపవలనని కోరుచున్నాను. దుర్గామాత దుష్ట శక్తులను సంహరించి ప్రజలను కాపాడింది. అయితే ఇప్పుడు మన సహజ యోగులను రక్షిస్తూ మన సూక్ష్మ వ్యవస్థలో ఒక్కొక్క చక్ర స్థానాన్ని అధిగమించడానికి దేవీ నవదుర్గా రూపములను అవతరించి సహజ యోగులను మూలాధారం నుండి సహస్రారారం వరకు ఒక్కొక్క రూపంలో అవతరించింది. మనం రోజు ఒక రూపంలో దేవిని పూజిస్తే ఆమె అనుగ్రహం మనపై ఉంటుంది. ఆధ్యాత్మిక ఉన్నతికి అవకాశం లభిస్తుంది. మనం ఆధ్యాత్మిక ఉన్నతికి చేరుకుంటాము. ఇప్పుడు మనం ధ్యానములో కూర్చుందాము. నవదుర్గ దేవతల్లారా, మా హృదయపూర్వక ఆహ్వానము. మీ అందరికీ మా నమస్సుమాంజలి. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తాము. మొదటి రోజు శైలపుత్రి, దుర్గ యొక్క ప్రథమ అవతారాన్ని, దక్షరాజు యొక్క పుత్రికను. శ్రీ ఆదిశక్తి నిర్మలాదేవి మానవాళికి కుండలిని జాగృతి చేసి పరమాత్మలో ఐక్యం చేశారు. వాళ్ళే ఈ సహజ యోగులు. సూక్ష్మ వ్యవస్థలో మూలాధార చక్రాన్ని దాటింప చేస్తాను. అన్ని విఘ్నములు తొలగాలంటే అమాయకత్వం అత్యవసరము. ఈ రోజు ఘటస్థాపన చేసి గణేష అథర్వ శీర్షం చదవాలి. బ్రహ్మచారిణి దేవి నవరాత్రి రెండవ రోజు సహజ యోగుల సూక్ష్మ వ్యవస్థలో రెండవ చక్రమైన స్వాదిష్టాన నాభి చక్రాలను అధిగమింపచేయండి మాత. నవదుర్గలలో రెండవ రూపమనం నా నామ తేయ మూలం జారిని. నవరాత్రులలో రెండవ రోజు నన్ను పూజిస్తారు. నేను సహజ యోగులు సూక్ష్మ వ్యవస్థలోని రెండవ చక్రమును జాగృతి చేస్తాను. ప్రేమ తత్వము విధేయతను వ్యక్తపరుస్తాను. కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలము ధరించి భక్తులకు జ్ఞానమును వివేకమును ప్రసాదిస్తాను. ఈ రోజు నా దేవి సూక్తం చదవాలి. ఈ రోజు మీ సూక్ష్మ వ్యవస్థలో రెండవ చక్రము అయిన స్వాదిష్టానం నాభి చక్రమును అడిగినింప చేస్తాను. చంద్రుని గంటగా కలిగిన ఓ చంద్రగంటాదేవి, దయచేసి నవరాత్రుల్లో మూడవ రోజు హృదయ చక్రాన్ని సహజయోగుల సూక్ష్మ వ్యవస్థలో అధిగమింపచేయండి.
దుర్గాదేవి సన్నిధికి చేర్చండి. దసరా నవరాత్రులలో 3వ రోజు చంద్రగంటగా నన్ను ఆరాధిస్తారు. 10 చేతులతో త్రినేత్రిగా అభయహస్తముతో వరాలను ప్రసాదిస్తాను. మరొక హస్తముతో ఆపదలను పారద్రోలుతాను. చంద్రగంటగా మహోన్నతమైన ఆశీస్సులను ప్రసాదిస్తాను. జ్ఞానమును, ప్రశాంతతను, వెన్నెలవలే చల్లని పరమ చైతన్య తరంగాల యొక్క ప్రకాశాన్ని వెదజల్లుతాను. ఓ మాత కూష్మాండ దేవి, ఈ రోజు నవరాత్రుల్లో 4వ రోజు. దేవి, ఈ 4వ రోజు సహజయోగుల హృదయ చక్రాన్ని జాగృతి చేసి వీరి భయాందోళనను పారద్రోలండి తల్లి. నవరాత్రులలో 4వ రోజు నన్ను కూష్మాండ రూపంలో పూజిస్తారు. నేను సమస్త సూర్య వ్యవస్థను నియంత్రిస్తాను. 2 చేతులలో అక్షయమాలను, కమలాన్ని ధరిస్తాను. కూష్మాండ అనగా గుమ్మడికాయను ఇష్టపడటం వలన నేను కూష్మాండగా ప్రసిద్ధి చెందినాను. ఈ రోజు సహజ యోగుల హృదయ చక్రాన్ని జాగృతి చేస్తాను. దేవీ కవచం బంధం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. హృదయ చక్రం దాటుటకు ఇది సమయం. ఓ స్కందమాతాదేవి, నవరాత్రి 5వ రోజున సహజయోగుల సూక్ష్మ వ్యవస్థలో విశుద్ధి చక్రాన్ని జాగృతి చేసి వీరికి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి మాత. నవరాత్రుల్లో 5వ రోజు స్కందమాతగా నన్ను పూజిస్తారు. ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు సహజయోగులకు అడ్డుపడుచున్న దుష్ట శక్తుల వినాశము కొరకు నన్ను పూజించవలెను. నేను నా పుత్రుని ఒడిలో ఉంచుకుంటాను. 3 నేత్రములు కలిగి ఉంటాను. నా 2 చేతులలో తామర పుష్పాలు ధరిస్తాను. సహజయోగులకు రక్షణను, వరాలను ఇస్తాను. నా అనుగ్రహం వల్ల అజ్ఞానికి కూడా జ్ఞానవంతుడవుతాడు. నన్ను అగ్నిదేవతగా పిలుస్తారు. విశుద్ధి చక్రానికి సూక్ష్మ వ్యవస్థలో ఆధ్యాత్మిక ఉన్నతిని అణుచుటకు ప్రయత్నిస్తున్న అన్ని దుష్ట శక్తులను నాశనం చేస్తాను అంటూ సహజయోగుల యొక్క విశుద్ధి చక్రాన్ని జాగృతి చేస్తాను. మాత కాత్యాయని దేవి, ఈ 6వ రోజు అతి క్లిష్టమైన సహజయోగుల ఆజ్ఞాచక్రమును దాటింపచేయాలని ప్రార్థిస్తున్నాము. కాత్యాయని రూపంలో నవరాత్రి 6వ రోజు నన్ను పూజిస్తారు. నైసర్గిక స్వరూపానికి నేను ప్రధాన దేవతను. సహజయోగుల క్లిష్టమైన ఆజ్ఞా చక్రాన్ని దాటింపచేస్తాను. వాళ్ళ అహంకారాన్ని, కట్టుబాటులను దేవి పాద పద్మములకు సమర్పించాలి. ఆజ్ఞా చక్రంను దాటింపచేయమని ప్రార్థించాలి. లార్డ్స్ ప్రేయర్, క్షమా ప్రార్థన చదవాలి. సహజయోగుల చిత్తమును సహస్రానానికి చేరాలంటే ఆజ్ఞా చక్రాన్ని దాటింపచేస్తాను. ఓ కాళరాత్రి మాత, దయచేసి శాంతించండి. నవరాత్రి 7వ రోజున ఓ దేవీ మాత, సహజయోగుల చిత్తమును ఎల్లవేళలా సహస్రారంపై ఉండినట్లు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. కాళరాత్రి దుర్గామాతను కాళరాత్రి రూపంలో 7వ రోజు నన్ను పూజిస్తారు. నేను దట్టమైన చీకటిలో నల్లగా ఉంటాను. అందుచే కాళరాత్రి అని పిలుస్తారు. ఒక చేతిలో వరప్రసాదినిగా, 2వ చేతిలో అభయముద్రను ప్రసాదిస్తాను. అజ్ఞానాన్ని నశింపచేస్తాను. నా నాసికారంధ్రముల నుంచి అగ్నిని వ్యాపింపచేస్తాను. నేను నా భక్తులకు శ్రేయస్సును, శుభాలను కలిగిస్తాను. కావున నన్ను శుభకరి అంటారు. నేను సహస్రారంపై ఉంటాను. దేవతలు నన్ను నువ్వు ఎవరు అని అడుగగా నేను సహస్రార దేవతను. నేను ప్రశాంతంగా ఉంటాను. సహజ యోగులపై కరుణా కటాక్షం చూపిస్తాను. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో వరాలను అనుగ్రహిస్తాను. దేవి మహత్యం చదవాలి. నవరాత్రి 9వ రోజు సిద్ధులను అనుగ్రహించే సిద్ధిదాత్రీదేవి, సహజయోగులకు సిద్ధులను అనుగ్రహించి మీ మహిమాన్విత్వమును ప్రసాదించండి. మమ్మల్ని మీలో అంతర్భాగం చేయండి. నవదుర్గలలో 9వ రూపమైన సిద్ధిదాత్రిని సిద్ధులను అనుగ్రహిస్తాను. సదాశివుడు మహాశక్తిని పూజించడం ద్వారా ఈ అష్టసిద్ధులను పొందుతారు.
దేవతలు, ఋషులు, యోగులు ఆధ్యాత్మిక ఉన్నతికి చేరాలంటే సిద్ధిదాత్రిని పూజిస్తారు. ఆమె ఆశీర్వచనముల వలన అందరూ ఆమెలో అంతర్భాగములై ఉందురు. ఈరోజు సహజ యోగులందరినీ గమ్యానికి చేర్చి సంతృప్తులను చేస్తాను. సహజ యోగులందరూ శ్రీ ఆదిశక్తి నిర్మలాదేవిలో అంతర్భాగమై పోవాలని కోరుచున్నాను. నవరాత్రి 10వ రోజు విజయోత్సవము, ఆనందోత్సవము, ఈ దసరా మహోత్సవము. నేడు మహాశక్తి ఆదిశక్తి పరమేశ్వరిని సంపూర్ణ అవతారంగా ఆరాధించుకుంటాము.